హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. సండే పూజ మెనూలో రాముని విగ్రహం ఎంత మంచిగా ఉందో చూడండి. మా ఆయన అయోధ్య నుండి తీసుకొచ్చిండు. చాలా మంచిగా ఉన్నాడు రాముడు. అయోధ్య నుంచి వెళ్ళి రాముడిని కేదార్నాథ్ నుంచి వెళ్ళి కేదార్నాథ్ ఫోటో, కేదార్నాథ్ టెంపుల్ ఫోటో కూడా తీసుకొచ్చిండు. పూజ గదిలో పెట్టుకొని పొట్టు పెట్టి చేస్తున్నాను. పూజ చాలా రోజులు అవుతుంది. నీట్గా చేసుకొని పూలు అలంకరించుకొని వాళ్ళ పూజ చేస్తున్నాను. అసలు ఎన్ని రోజులు అవుతుంది? ఒక 25 డేస్ అవుతుంది. అసలు ఇంట్లో దీపం పెట్టక మేము కూడా లేము 25 డేస్ నుంచి వెళ్ళి. మా ఆయన అటు వేయండి కదా, అందుకే నేను కూడా లేను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ నీట్గా చేసుకొని పూలు అలంకరించుకొని పూజ చేస్తున్నాను. అసలు నేను వినాయక చవితి ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాను అనుకున్నాను నా మనసులో, కానీ పెట్టుకోలేదు. కానీ లాస్ట్ టైంలో వచ్చినాం, ఆఫీస్లో వినాయకుని పెట్టారు. వినాయకుని లడ్డు మాకు వచ్చింది. సాయన్న వాళ్ళు కూడా తిరుపతికి వెళ్ళారు. వాళ్ళు కూడా తిరుపతి లడ్డు పంపించారు. సాటర్డే తిరుపతి లడ్డు, వినాయకుని లడ్డు. మా అత్తమ్మ మొన్న వేములవాడ లడ్డు 3 లడ్డూలు పెట్టిన నేను అసలు దేవుని గదిలో చాలా మంచిగా అనిపించింది. 3 లడ్డూలు పెట్టుకొని పూజ చేసుకొని ఆ ప్రసాదం కూడా వేసుకున్నాను. ప్రసాదం కూడా తిన్నా. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎంత మంచిగా ఉందో. మా ఆయన కేదార్నాథ్ నుంచి తెచ్చిన ప్రసాదం కూడా పెట్టి పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నా. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇవాళ ఈశాన్య మూల రాయిచం పెట్టుకుంటాను, కానీ రాయిచం కూడా పెట్టుకున్నాను. గడప పూజ కూడా కంప్లీట్ అయింది. నేను ముగ్గేసిన మా పాపని ముగ్గేసినాక వెంటనే పోయి నీళ్ళు పోసింది సగం. ముగ్గేలాగా గమనించండి. తులసమ్మ వారి పూజ కూడా కంప్లీట్ అయింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. బాయ్ మరి.